బావా కొంచెం తప్పుకోండి సార్. ఏంటి బావా ఏమైంది? కాపాడు కాపాడు, తర్వాత చెప్తాను, ముందు పోనీ. గురుదేవ శిష్యు లేడు. అమ్మా భోజనం ఆకలి, డబ్బులు ఇవ్వు. తిన్నాగా వారం రోజుల వరకు టిఫిన్ కూడా వద్దు. బావా నేనే బావా. నువ్వా? త్వరగా లోపలికి వెళ్ళి అక్కయ్యతో కాపురం పెట్టించుకో. కనకం తలుపు తీవే. ఉండండి. అయ్యో ఏమిటండి ఇది? చీర కట్టుకుంటే లోపల రావడేనా? నీ చీర కట్టుకోవడం బంగారం గాను. నేను లోపలికి వచ్చి దాక్కోకపోతే జనం వచ్చి నా చర్మం ఒలిచి లుంగీలు కట్టుకుంటారే వెర్రి బామా. అయ్యో అయ్యో ఏమిటండి? ఏమిటి అవతారం? నీకు దశావతారం తెలుసా? ఇది 11వ అవతారం. 11వ అవతారం? ఏది చూడు. అల్లుడు 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 అల్లుడు. అయ్యో 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 ఇదేమిటి? మొహం ఇలా బూడిద గుమ్మడికాయలా వాచిపోయింది ఏమిటి? చాలా దెబ్బలు. ఊరుకు బాధపడకు, ఏదో జరిగే ఉంటుంది. అల్లుడు అన్నాడు, మరి బ్రాకెట్లు ఏమయ్యాయి? బ్రాకెట్టా జాకెట్టా? జనం మీద పడి బాస్తే రాకెట్లా వచ్చి పడ్డాను. బాధనే? అమ్మో అమ్మో, అసలు ఏం జరిగింది? అత్త విను. చెప్పదేమిటో. చావు తప్పి కన్నెలట్టబోయింది. అమ్మో అమ్మో, ఎంత పని జరిగింది, ఎంత పని జరిగింది? అసలు సంగతి విను. చెప్పు. నిన్న రాత్రి 2, 5 ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్ల నెంబర్ల మీద ఎక్కువ మంది కాచారు. దాని మొహం అదే వస్తుందిలేని వాళ్ళు ఇచ్చిన డబ్బు కంపెనీకి పంపకుండా నేను జోబులో దాచుకున్నా. కొంచెం భోంచేశాను కూడా. నా కర్మ గాలి 6 నెంబర్లే వచ్చాయి, 2, 5. వాళ్ళు వచ్చారు డబ్బు డబ్బు అని. నేను చెక్క కేసు అర్థమైంది. దెబ్బ 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 బాధ. అత్త ఆ విన్నర్స్ నుంచి తప్పించుకుని నేను రన్నింగ్ రేస్ లో వచ్చాను చూడు. అత్త వాళ్ళల్లో తారాసింగు కింకాంగులు కూడా ఉన్నారు. నన్ను వదిలిపెట్టరు. నేను పాతాళలోకాని పోయినా నా జుట్టు పట్టుకుని లాగి కైమా కైమా చేసి తలా ఒక వండ తింటారత్త. అప్పుడు మీ అమ్మాయి కుంకుమ ప్లస్ తాళి. అమ్మా డబ్బిదిగమ్మా. నిన్న ట్యాక్సీ తాలూకు 140, చీటీ తాలూకు 1000 రూపాయలు. వస్తానమ్మా. అమ్మా అమ్మా, ఆ డబ్బిచ్చేవి ఆయనకి. అత్తయ్య ఆ డబ్బిచ్చే అత్తయ్య, వాళ్ళ మొహాన్ని కొట్టేస్తాను. రేపు బ్రాకెట్ లో గెలుస్తాను. ఆ దెబ్బతో నువ్వు మహారాణి అవుతావు. నువ్వు మహారాణి అవుతావు. మహారాణి అవుతావు. ఇది తీసుకెళ్లి వాళ్ళకి కట్టేసా. 1972 జూలై 2 ఓపెనింగ్ 9 క్లోజింగ్ వచ్చింది. అయితే ఓపెనింగ్ క్లోజింగ్, క్లోజింగ్ ఓపెనింగ్ వచ్చేసేద్దాం. ఇది 81 కాబట్టి ఓపెనింగ్ 9 గ్యారంటీ. తీన్ తేరా ఆట అఠారని నీ మాటలు వింటే ఓపెనింగ్ క్లోజింగ్ ఉండదు. సర్వనాశనం. బావా క్యాలెండర్ ఏమిటి బావా పొద్దున క్యాలెండర్ చూస్తున్నావు? ఏం లేదు బావా, కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నావు. మంచి రోజు ఏమిటా అని చూస్తున్నావు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ. అమ్మయ్యా, వర్షం వెలిసినట్టు బావ వెళ్ళిపోయినాడు. అత్తా అత్తా. అరేచా, నాకత్త గాని మీకత్త. అమ్మ 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 అమ్మ. అల్లుడు వస్తున్నా, పిలిచా అల్లుడు. ఇందాకటి నుంచి మన బ్రాకెట్ లెక్కలే చూస్తున్నాను. ఏమన్నా వచ్చిందా? కనిపెట్టేశాను, పట్టేశాను. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ 2, 9. 2, 9. 1000 రూపాయలు కట్టు కొడతాం బ్రాకెట్. పెరుగుతుంది మన మార్కెట్. దాంతో మహారాణి, దాంతో మహారాణి. అయిపోతాను, నేను మహారాణి అయిపోతాను. అయిపోతాను. అయిపోతావు. ఏమండి మీరు ఇలా బ్రాకెట్ ఆడుతూ కూర్చుంటే మనం శాంతం ఆరిపోతాం. నరమేవే అమ్ముకున్న పక్షి. ఇది పుట్టగానే ఏడ్చుండదు, ఆశ్చర్య తుమ్మిటుంది. ఆ గాలి ఇంతవరకు కొడుతూనే ఉంది. అందుకని నా అదృష్ట దీపం రెప్ప 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 కొట్టుకోవడం. అది వెలగదు, ఆరదు. అయ్యో 219
లక్షలు వేలు బంగారు ఏనుగలు గుర్రాలు 219 అల్లుడు అంత డబ్బు నిజంగా వచ్చేటట్టయితే మన వెండి పళ్ళం చేస్తాను అమ్మేసి కట్టాయి. తీసురా తీసురా. ఏమిటే సామాన్లమ్మి బ్రాకెట్ ఆడతారా? అవునే ఆడతాను. ప్రాణాలకు తెగించి అమెరికా వాళ్ళు రాకెట్లో పోతుంటే మనం సామాన్లు అమ్మి బ్రాకెట్ ఆడడంలో తప్పులేదంటాను. ఇక నువ్వు నోరు మూసుకోకపోతే నిన్ను కూడా అమ్మి బ్రాకెట్ ఆడతాను. మహా ధర్మరాజు ద్రౌపదిని ఒడ్డి ఆడాడే. నేను ఒక లెక్క నువ్వు ఒక లెక్క పోరే. ఏం పర్వాలేదు ఆయన పర్వాలేదు. దాని మాటలకి ఏమొచ్చు కానీ చూడు డబ్బు రావడం నిజంగా గ్యారంటీ అంటే లోపలికి వెళ్ళి పళ్ళని తీసుకొస్తాను. అబ్బా కళ్ళు ముసుకుని కట్టత్తా 29 డబుల్ గ్యారంటీ. డబ్బు రావడం ఖాయం. డబ్బు రావడం ఖాయం.